హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మనము గులాబ్ జాములు చాలా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. చాలా సాఫ్ట్గా, అలాగే నోట్లో వేస్తే వెన్నలా కరిగిపోతాయి అన్నమాట. చాలా బాగా వస్తాయండి. ఈ టిప్స్తో కనుక మీరు గులాబ్ జాములు చేశారంటే వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేస్తారు. గులాబ్ జాములు ఎలా చేయాలి కష్టం అన్న వాళ్ళు కూడా కళ్ళు మూసుకొని మరీ చేసేస్తారు. చూశారు కదా, గులాబ్ జాములు చూస్తే నోరు ఊరిపోతుంది ఎంత సాఫ్ట్గా వచ్చాయో. మరి వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ అయితే ఇవ్వండి. అలాగే ఫుల్ వీడియో స్కిప్ చేయకుండా మరీ చూడండి. మరి వీడియోలోకి వెళ్ళిపోదామా. ఇక్కడైతే నేను 2 గులాబ్ జామున్ ప్యాకెట్లను అయితే తీసుకున్నానండి. ఎంటీఆర్ గులాబ్ జాములు అయితే చాలా చక్కగా వస్తాయి అన్నమాట. స్మూత్గా సాఫ్ట్గా ఉంటాయి. ఇప్పుడు మనం దీన్ని ఒక బౌల్లో వేసుకుందామండి. 2 ప్యాకెట్స్ కూడా కట్ చేసుకొని ఒక బౌల్లోకి వేసుకోవాలి. అలాగే ఈ పిండిని కలుపుకోవడానికి మనము వాటర్తో కాకుండా పాలతో కలుపుకున్నట్లయితే మనకి గులాబ్ జాములు అనేవి సాఫ్ట్గా వస్తాయన్నమాట. నేను ఆల్రెడీ పాలు వేడి చేసుకున్నాను. వేడి అయిన తర్వాత చల్లార్చుకొని మరి మనము పిండిలో వేసుకొని సాఫ్ట్గా ముద్దని గట్టిగా మనము ప్రెస్ చేసి కలపకుండా పిండిని మీద తేలుస్తూ అయితే కలపాలి. ఎందుకంటే మనము గట్టిగా పిసికి కనుక పిండిని కలిపామంటే మనకి సాఫ్ట్గా రావండి. లోన గట్టిగా వచ్చేస్తున్నాయి అన్నమాట. గులాబ్ జామును పైన తేలుస్తూ మనము పిండి కలిపినట్లయితే సాఫ్ట్గా వస్తాయి. కొన్ని చూడండి గులాబ్ జామున్ లోన గట్టిగా ముద్దల్లాగా ఉండిపోతాయి కదా, అలా రాకుండా ఉండాలంటే మనం పిండి కలిపేటప్పుడు వాటర్తో కాకుండా ఇలా పాలతో కనుక కలిపామంటే చాలా బాగా వస్తాయి గులాబ్ జాములు అనేవి. సాఫ్ట్గా నోట్లో వేస్తే మరమి అలా వెన్నలా కరిగిపోతాయి అన్నమాట. చూసారు కదా, ఇలా ముద్దనైతే బాగా కలుపుకొని లాస్ట్లో మీకు కావాల్స్తే కొంచెం నెయ్యి కానీ ఆయిల్ కానీ యాడ్ చేసుకోవాలి. దీనిపైన కొంచెంగా వేసుకొని మినిమం ఒక అరగంట సేపు మూత పెట్టుకొని పక్కనైతే పెట్టేసుకోండి. ఎందుకంటే పిండి చక్కగా నానడం వల్ల సాఫ్ట్గా అయితే వస్తాయన్నమాట గులాబ్ జామున్ అనేవి. ఇప్పుడు ఈ పిండి మీద మూత పెట్టుకుందామండి మనము. మీకు టైం లేనట్లయితే ఒక 20 నిమిషాలైనా పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనము 1 కప్పు పిండి మనము వేసుకున్నట్లయితే దానికి 2 కప్పుల వరకు పంచదార వేసుకోవాలండి. నేను వేసే పిండిని బట్టి నేను ఇక్కడ పంచదార వేసుకుంటున్నాను. 2 కప్పుల పంచదారకి మనము వేసుకుంటున్నామన్నమాట. 1 కప్పు పిండికి 2 కప్పుల పంచదారను వేస్తున్నాను. అలాగా ఇక్కడ నేను 4 కప్పుల పంచదారకి 3 కప్పుల వాటర్ అయితే వేసుకొని స్టవ్ మీద పెట్టేశానండి. దీనిలో కొంచెం ఎలాచీ కూడా వేసుకోండి. ఇది మొత్తం కరిగే వరకు మనము కొంచెం మరిగించాలి స్టవ్ మీద పెట్టి. అలాగే ఎక్కువ పాకము రావాల్సిన పని ఏమీ లేదండి, కొంచెం మరిగితే చాలు. ఇది మరిగిన తర్వాత మనకి గట్టి పడిపోకుండా ఉండాలంటే కొంచెం నిమ్మరసాన్ని దీనిలో వేసుకున్నట్లయితే పాకం గట్టిపడకుండా ఉంటుందన్నమాట. ఇక్కడ నేను చిన్న నిమ్మ చెక్కని ఇలా పిండేసుకొని వేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ పాకం పక్కన పెట్టేసుకొని ఇందాక మనం కలిపిన పిండిని తీసి ఉండల్లా చుట్టుకోవాలి. మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో అయితే ఉండల్ని చేసుకోవచ్చండి. నేను ఇక్కడ కొంచెం పెద్ద ఉండలనే చేసేసాను. ఎందుకంటే మనము ఇంట్లో తినడానికే కదా, మరి చిన్నవి చేసుకుంటూ పోతే మనకి టైం సేవ్ అవ్వదు కాబట్టి నేనైతే కొంచెం పెద్దగానే ఉండలైతే చుట్టానండి. ఉండలు చుట్టేటప్పుడు కూడా మనం గట్టిగా అడిచిపెట్టి కాకుండా పైన తేలుస్తూ ఉండలు చుట్టినట్టయితే చక్కగా మనకి వస్తాయి. చూసారా ఎలా సాఫ్ట్గా ఉండలైతే వస్తాయండి. మొత్తం ఉండలని ఇలానే ప్రిపేర్ చేసుకొని ఒక పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ మీద అయితే ఆయిల్ అయితే నేను వేసుకున్నానండి. ఆల్రెడీ ఆయిల్ కూడా ఎక్కువ వేడి అవ్వకూడదండి, కొంచెం వేడెక్కాలి. చూసారు కదా, నేను చిన్న ముద్ద వేసాను, అలా వేడెక్కితే సరిపోతుంది. ఇప్పుడు మనము ఉండల్ని తీసుకొచ్చి ఈ ఆయిల్లో వేసేద్దామండి. ఆయిల్ కొంచెం నిలచ్చగా అయితే సరిపోతుంది, మరీ ఎక్కువ వేడి అనుకోండి ఇవి విడిపోతాయండి. అప్పటికే మనం ఎంత చక్కగా చేసినా కానీ కొంచెం బీట్లు అనేవి వచ్చేస్తాయి. వచ్చినా కానీ మనకి సాఫ్ట్గా వచ్చాయా లేదా అనేది అయితే మనకి ఇక్కడ ఇంపార్టెంటు. బీటలు వచ్చాయా పగిలిపోయాయా అన్నది కాదండి, మనకి లోన ఎంత సాఫ్ట్గా వచ్చిందా అన్నదైతే మనకి ముఖ్యము. ఇలా ఉండల్ని వేసుకున్న తర్వాత మనము వెంటనే కలిపేసుకోకూడదు. కలిపేసామంటే చక్కగా మొత్తం ముక్కలైపోతాయి అన్నమాట. 1 నిమిషం అయిన తర్వాత తేలిస్తూ పైన
చుట్టూ గరిటె పెట్టుకొని ఇలా కలుపుతూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలన్నమాట. చూసారా, ఇలా గరిటెతో తేలిస్తూ కలపాలండి. అలాగే స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనము ఈ గులాబ్ జాములు అనేవి ఫ్రై చేసుకోవాలి. మరి పెద్ద మంట పెట్టేసుకుంటే లోన పచ్చగా ఉండిపోయి పైన నల్లగా అయిపోతుందనమాట. నేను చూపిస్తాను చూడండి. చూసారు కదా ఎంత చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చాయి. నేను ఎంత చక్కగా చుట్టినా కానీ చూసారు కదా చిన్న చిన్న పగుళ్ళు అనేవి వచ్చాయండి. అవి కామను. వచ్చినా కానీ మనకి గులాబ్ జామ్ అనేది లోపల సాఫ్ట్గా ఉన్నదా లేదా, టేస్ట్ ఎలా వచ్చింది అన్నదైతే మనం ఇక్కడ గమనించాలి. ఈ గులాబ్ జాములు అయితే చాలా చక్కగా వచ్చాయి. ఇవన్నీ కూడా ఆయిల్లో నుంచి బయటికి తీసేసాను. ఇందాక మనము మరిగించాము కదా పంచదార వాటరు, ఒక గిన్నెలో పోసుకున్నాను. ఎందుకంటే కొంచెం వెడల్పాటి గిన్నె ఉంటే మనకి చక్కగా ఈ గులాబ్ జాములు అనేవి వాటర్ని పీల్చుకుంటాయి అన్నమాట. చూసారు కదా, ఇవి ఇలా వేసుకొని మినిమము ఒక పావు గంట పోయిన తర్వాత చూసి మనమైతే సర్వ్ చేసుకోవడమే. నేను ఇప్పుడు వేరే బౌల్లోకి అయితే తీసుకుంటున్నానండి. తప్పకుండా మీరు ట్రై చేయండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు మనము ఈ గులాబ్ జాముల్ని. చాలా సాఫ్ట్గా కూడా వస్తాయండి ఇలా కనుక మీరు చేశారంటే. అలాగే ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అయితే మన ఛానల్ని షేర్ చేయండి. చూసారా ఎంత సాఫ్ట్గా ఎమ్మీగా రెడీ అయిపోయాయో. మీరు కూడా తప్పగా ట్రై చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.